హాయ్, నేను మీ నర్మద. ఈరోజు మధ్యాహ్నం ఒక మంచి హ్యాపీ మూమెంట్ ఒకటి జరిగిందండి. ఈరోజు సండే కదండి. మధ్యాహ్నం 2:30కి మా వారికి నేను లంచ్ తినిపిస్తున్నాను. ఆ టైంలోనమాట పిల్లలంతా టీచర్ టీచర్ అంటూ మంచి హడావిడి చేస్తున్నారు. జనరల్గా మా అపార్ట్మెంట్లో పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళే కానీ ఆడుకుంటున్నారు అనుకుని నేను ఊరుకున్నా ముందు. మళ్ళీ రిపీటెడ్గా అవుతున్నప్పుడు మా వారు అన్నారు, వాళ్ళు ఏంటనుకున్నావు, మీ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, స్కూల్ పిల్లలు మీ ఫ్రెండ్ కోసం వచ్చారు, చూడు కావాలంటే అని. సరే, ఈయన లంచ్ తినిపించడం కంప్లీట్ అయింది. బయటకు వెళ్ళి చూసేసరికి పిల్లలంతా టీచర్ చుట్టూ, అంటే మా ఫ్రెండ్ చుట్టూ గుంకూడు ఉన్నారండి. వాళ్ళ ఫ్లాట్ లాస్ట్, మాది ఫ్రంట్కి ఉంటుంది. మమ్మల్ని దాటుకొని పిల్లలంతా వెళ్ళారు. భలే సరదా అనిపించింది ఆ హడావిడి అంతా చూసి. నేను కూడా వెళ్ళి చూశాను దగ్గరుండే. చూడండి వాళ్ళ హడావిడి ఎంత హడావిడిగా ఉందో. యాక్చువల్లీ ఈ పిల్లల సందడంతా ఏంటంటే, వాళ్ళ టీచర్ ఈ మధ్యన ట్రాన్స్ఫర్స్ అయ్యాయి కదండి టీచర్లు కానీ, ఇంకా ఎంప్లాయీస్ చాలామందికి, అదర్ ఎంప్లాయీస్ అందరికీ. అందులో భాగంగా ఈమెకి ఇంకో పొందూరు దగ్గర ఆనంద్ అగ్రహారం ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే 1 to 5th వరకును. ఇప్పుడు అనమాట మెటవల్స్కి ట్రాన్స్ఫర్ అయింది. ఆమె దగ్గర ఎంత చనువు ఉండకపోతే చూడండి. ఇది నా 3వసారి అనుకుంటాను ఇలా రావడము. కాకపోతే నేను చూశాను కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కుదరలేదు. ఇది మాత్రం దగ్గరికి వెళ్ళి చూశాను. వాళ్ళ ఇంటికి వెళ్తే చూడండి వాళ్ళ హడావిడి. వాళ్ళ టీచర్ కోసం గిఫ్ట్లు వాళ్ళు మిస్ అయ్యారని. ఇది 1 month నుండి వాళ్ళ ప్లానింగ్ అటండి. వాళ్ళ టీచర్ దగ్గరికి రావాలి, ఎలా రావాలి, ఏం చేయాలనేసి. ఈమెకు కూడా ఒక ఛానల్ ఉందండి. పిల్లల కంటెంట్స్ ఏమైనా చేస్తూ, పిల్లలకి చదివిస్తూ, ఏమైనా చిన్న చిన్న రీల్స్ పెడతా ఉంటారు. అది కూడా ఉంది. పిల్లలకి మంచి యాక్టివిటీస్ చెప్తూ చదివిస్తూ ఉంటారు. పిల్లలకి ఎంత బాగా చూసుకోకపోతే వాళ్ళు వెతుక్కుంటా వస్తారు చూడండి. ఎంత చనువుగా ఉన్నారు, ఎంత అల్లరి చేస్తున్నారో, ఆమె ఏం చెప్తే అదే వింటున్నారు. నాకైతే ఇది చూసి మా చిన్నతనం, మేము మా టీచర్ల దగ్గరికి వెళ్ళే సన్నివేశాలు గుర్తు వస్తాయి. మేము చదువుకునేది ఖరగ్పూర్లో అయినా మేము కూడా ఇలానే, పేరుకే వెస్ట్ బెంగాల్ కానీ అందరూ తెలుగు వాళ్ళేనండి అక్కడ కూడాను. సరే, వెళ్ళేవాళ్ళం మేము కూడా మా టీచర్ల దగ్గర. న్యూ ఇయర్ కానీ, టీచర్స్ డే కానీ ఇలాగే గిఫ్ట్లు పట్టుకొని సరదాగా వెళ్ళి వాళ్ళు కూడా ఎంతే సరదాగా మమ్మల్ని చూసేవారు. మీకు కూడా గుర్తు వస్తుంది ఇది చూస్తూ ఉంటే. చూడండి, ఆవిడని ఊపిరి ఆడనివ్వకుండా చుట్టూ చేరిపోయి అసలు ఇంకా తెచ్చే కేక్ ఓపెన్ చేయించారండి. ఓపెన్ చేయించి ఇంకా టీచర్కి ప్రమేయం ఏం లేదు, పేరుకే ఓపెన్ చేసి దాని మీద కంటెంట్ ఏం రాశారు అనుకున్నారు, రేణుకా టీచర్ 5th క్లాస్ అని రాశారండి దాని మీద. అది చూసేసరికి నాకు చాలా నవ్వు వచ్చింది. ఎంత నవ్వానంటే చెప్పడానికి లేదు. వాళ్ళకి ఆలోచన ఎలా వచ్చిందా, రేణుకా టీచర్ 5th క్లాస్ అని రాసేసరికి చాలాసేపు నవ్వుకున్నాను నేను. సరే, ఇంకా నేను పిల్లలు వచ్చారని, పిల్లలు వీళ్ళనే కాదండి, పిల్లలు ఎక్కడ ఆడుకున్నా నేను వెళ్ళిపోతాను. మ్యాక్సిమం ఒకసారి కాసేపు ఆడుకోకపోయినా చూస్తాను వాళ్ళని. పిల్లలు వెళ్ళారని కదా నేను వెళ్ళిపోయానండి. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, ఆయన ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తుండు, బయటికి వెళ్ళిపోయారండి. అయ్యో, నేను వెళ్ళానని ఆయన వెళ్ళిపోయారేమో అనుకున్నాను. కానీ ఆమె అన్నారు, ఉండండి ఒక 5 minutes అయినా, పిల్లలు చూడండి సరదాగా ఉంటుందని అంటే, సరే అని నిలబడ్డాను. ఆయన వెళ్ళి వితిన్ 5 minutesలో బేకరీలో పిల్లలకి తినటానికి 2-3 బ్యాగుల నిండా కంటెంట్స్ తెచ్చారండి. అసలు చెప్పటానికి లేదు, భలే సరదా అనిపించింది. ఆ పిల్లల అభిమానం ఎంతో, వీళ్ళిద్దరూ చూసే అభిమానం మరీ నచ్చింది. మా వారికి ముందు థ్యాంక్స్ చెప్పాలండి ఈ విషయంలోనే. ఆయన చెప్పకపోతే నేను ఇది మిస్ అవుదును. చూడండి ఆ గిఫ్ట్స్, మొత్తం 3 గిఫ్ట్లు తెచ్చారట. ఒకటి నేను ఉంటుండగానే ఓపెన్ చేశారు, వినాయకుడు చూశాను. చాలా బాగుంది. వాళ్ళ సెలక్షన్ కూడా ముద్దు ముద్దుగా ఉంది చూడండి. పిల్లలు వాళ్ళ టీచర్కి ఏదో ఇచ్చి సంతృప్తి పరచాలి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు గుర్తుగా ఉండాలని టీచర్ని మిస్ అవుతున్నారండి వాళ్ళు. అలాగే నెక్స్ట్ సెకండ్ గిఫ్ట్ ఏంటంటే వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారండి. ఆ తర్వాత అనమాట ఇంకేదో గిఫ్ట్ సెట్, కప్ సెట్ ఏదో అనుకుంటా. వాళ్ళ ఆలోచన విధానం నవ్వుకోవాల్సిందండి, గొప్ప సరదాగా ఇచ్చారు. అదీను వాళ్ళు అసలు అల్లరండి. ఇల్లంతా తిరుగుతూ, చనువు, బెడ్రూముల్లో తిరుగుతూ, బెడ్లు ఎక్కేసి, సోఫాలు ఎక్కి కుమ్మేస్తూ, ఇంకా వాళ్ళని ఎవరు ఆపేది లేరండి అసలు. అంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సరే, ఇది చూస్తూ ఉంటే నాకు కూడా ఇంకా స్వీట్ మెమోరీస్ ఇంకా గుర్తొచ్చాయండి. మా పాప చిన్నతనంలో సంగీతం నేర్పించాలనుకున్నాను నేను. అప్పుడు టీచర్స్ ఎవరు ఇంటికి వచ్చేవారు కాదు ఒక్కరి కోసం అని. అప్పుడు నేను పార్లర్ ఉండేది నాకు. ఇంకా పార్లర్లో ఒక రూమ్ కేటాయించి టీచర్కి ఒక 20 మంది పిల్లల్ని గ్యాదర్ చేసి అప్పచెప్పానండి.
మినిమం 15 మంది అయితే ఉండేవారు. వాళ్ళ ఫీజుకి సెట్ అవ్వాలి కదండీ! ఇంకా వాళ్ళొచ్చి వెళ్ళే వరకు ఈవినింగ్ 5:30 నుండి మళ్ళీ 8:30 వరకు వాళ్ళొచ్చి ఇంటికెళ్ళేవారు. రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకునేదాన్ని. వీళ్ళంతమంది పిల్లల్లోనే ఒక పేరెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, వాళ్ళందరిని ఒక ఆటోలో తీసుకొచ్చి, వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఎంజాయ్ చేయించి తీసుకెళ్తున్నారు. ఇది లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తుంటది కదండీ! మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేసుంటారు కదా! కానీ మంచిదేనండి. ఇలాంటి చిన్న చిన్న సరదాలు ఉండాలండి ప్రతి వాళ్ళకిని. నాకు కూడా గొప్ప హ్యాపీ అనిపించింది. వీళ్ళెళ్ళేటప్పుడు మా వారు ఇంకా లాస్ట్‌లో బాల్కనీకి వెళ్ళి వీళ్ళని చూస్తూ బాయ్ చెప్పారండి. ఇంకా మా ఫ్రెండ్ ఆనందం అయితే చెప్పక్కర్లేదు ఇంకా. ఇది చూడండి వాళ్ళ ఆనందం ఒక ఈవెన్ 1 ½ అవర్, 2 అవర్స్ ఉన్నారండి. చూసారా? మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమోరీస్ ఉండే ఉంటాయి కదా! ఇంత ఫ్రెండ్ ఇలాగా అంత పిల్లల్ని అంత చక్కగా చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అది. ఓకేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్. అలాగే మీకు చిన్ననాటి సరదాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.